రైట్ కాసేపట్లో వైసీపీ ఇన్ఛార్జీల ఆరో జాబితా విడుదల కానుంది. ఆరో జాబితాని సజ్జల బొత్స ప్రకటించనున్నారు. ఇప్పటివరకు 5 జాబితాల్లో 61 ఎమ్మెల్యేలు 14 ఎంపీ స్థానాలు ప్రకటించారు. ఆరో జాబితాలో ఎవరికి చోటు దక్కనుందో అని వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్ మొత్తంగా వైసీపీ ఆరో జాబితాని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరికి దక్కనుందో చోటు అనేది వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్. ఎస్ గాయత్రి, వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వైసీపీ అధిష్టానం 5 లిస్టులు ప్రకటించింది. 5 లిస్టులకు సంబంధించి కూడా మొదటి లిస్టులో 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రెండో లిస్టులో 14 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీ స్థానాల్లో మార్పులు జరిగినాయి. ఇక మూడో లిస్టులో వచ్చేసరికి 25 మంది ఎమ్మెల్యేలు అలాగే 6 ఎంపీ స్థానాల్లో మార్పులు జరిగినాయి. నాలుగో లిస్టులో 1 ఎంపీ 8 ఎమ్మెల్యేలు జరిగినాయి. అయితే 2 రోజుల క్రితం 5వ లిస్టులకు సంబంధించి కూడా 3 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు అయితే జరిగినాయి. ఇప్పుడు వరకు కూడా టోటల్గా చూసుకున్నట్లయితే 61 ఎమ్మెల్యే స్థానాలు అలాగే 14 ఎంపీ స్థానాల్లో అయితే కూడా మార్పులు చేస్తూనే ఉంది. దానికి సంబంధించి కూడా మరికొన్ని స్థానాల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే 6వ లిస్టును కూడా అనౌన్స్ చేస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. ప్రధానంగా ఈసారి లిస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే 14 మంది ఎంపీలు మార్పులు జరగగా ఇంకొక 2 నుంచి 3 సిట్టింగ్ స్థానాలకి అవకాశం ఉంది. మిగతాకు సంబంధించి కూడా ఎంపీ అభ్యర్థుల మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టనుందని చెప్పుకోవచ్చు. ఎంపీల మార్పులకు సంబంధించి కూడా ప్రధానంగా కూడా కసరత్తు అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మరి కొద్దిసేపట్లో కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఏదైతే 6వ లిస్టుకు సంబంధించి కూడా ఆ ఎంపీ స్థానాలు ఇప్పటికే 14 ఎంపీ స్థానాలు ప్రకటించారు. ఇంకొక 2 నుంచి 3 సిట్టింగ్లకు ఇచ్చిన మిగిలిన స్థానాల మీద కొంత ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మైలవరానికి సంబంధించి కూడా అసెంబ్లీకి సంబంధించిన కూడా కొన్ని స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కృష్ణా జిల్లాలో కూడా మైలవరానికి సంబంధించి కూడా అక్కడ వసంత కృష్ణప్రసాద్ కూడా కొంత పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు. ఆయనకి ఈసారి స్థానం దక్కపోవచ్చు అంటూ కూడా ఒక ఊహాగానాలు వస్తున్నాయి. కొంత పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్న నేపథ్యంలో మైలవరానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ అభ్యర్థిని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ కొంతమంది నేతలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. దానికి సంబంధించి కూడా ఎవరైతే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కావచ్చు, మార్కాపురం ఎమ్మెల్యేలు కూడా ఇవాళ సీఎంను కలిశారు. ఆ 2 స్థానాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 14 ఎంపీల పోను కూడా మిగిలిన ఎంపీ స్థానాల మీద ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే అటు కృష్ణా జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాల మీద కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరొక అరగంటలోనే ఒక లిస్ట్ అయితే అనౌన్స్ కానుంది గాయత్రి. రైట్ రాజేష్, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ విధంగా అయితే విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నారో అలాగే ఈ లిస్టుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 5 లిస్టుల్ని విడుదల చేయడం జరిగింది. ఈ 6వ లిస్టులో ప్రధానంగా మీరు చెప్పినట్టుగా పర్టికులర్ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువగా ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు సిద్ధం అనే కార్యక్రమానికి సంబంధించి కూడా చాలా మంది అసంతృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. వైసీపీ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఈ సిద్ధం కార్యక్రమానికి సంబంధించి ఇటుపక్క ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఏ ఎమ్మెల్యేలకు ఎక్కువగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ 6వ జాబితాలో, ఇంకేదైనా జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అయితే ఎన్నికలకు సంబంధించి కూడా కొంత అభ్యర్థుల మార్పుల్లో జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా కూడా గత ఏడాదిన్నర నుంచే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తూనే వస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే అలాగే గడప గడపకి మన ప్రభుత్వం ఇవన్నీ వేసుకుని అక్కడ అంచనాల ప్రకారం అక్కడ సర్వేల ప్రకారమే టిక్కెట్లు ఇస్తామంటూ కూడా గతంలోనే చెప్పారు. చెప్పినందులో భాగంగానే మార్పులు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా 61 స్థానాల్లో మార్పులు జరిగినాయి. మరొక 20 స్థానాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పూర్తిగా కూడా ఎన్నికలకు సంబంధించి చివరి నామినేషన్ వచ్చి బీఫామ్ వచ్చే వరకు కూడా కొంత అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేది కొనసాగుతూనే ఉంటుంది. ప్రజెంట్ అయితే అందరినీ కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నారు. దీనికి తోడు అటు టీడీపీ జనసేనకు సంబంధించిన ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పుల అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించుకుంటూనే సిద్ధం పేరుతో కూడా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభలకైతే వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. భీమిలి సభ తర్వాత రేపు ఏలూరులో కూడా మరొక ఎన్నికలకి సంబంధించి కూడా పూర్తిగా కూడా ఎన్నికలకైతే సిద్ధం అవుతున్నారని చెప్పుకోవచ్చు. కొంతమంది అసంతృప్తి నేతలు ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం అయితే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి
తప్పకుండా న్యాయం చేస్తాము అంటూ కూడా కొంత భరోసా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బుజ్జగించినప్పటికి కూడా వేరే పార్టీల వైపు అయితే వెళ్తున్నారు. దానికి తోడు ఇప్పుడు కొంత అసంతృప్తిగా ఉన్న నేతలు అటు టీడీపీ జనసేనతో పాటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొంత యాక్టివ్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కొంత చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చాలా క్లారిటీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సర్వేల ప్రకారం అక్కడ గెలిచే అభ్యర్థులనే ఎంపిక చేస్తామన్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావడానికి కూడా పూర్తిగా కసరత్తు చేసి గెలుపు ఉన్న అభ్యర్థులని అక్కడ బరిలోకి దించుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అసంతృప్తి నేతలను కూడా కొంత బొజ్జగిస్తూనే అటు ఎన్నికలకు శంకారావం మ్రోగించారు. సిద్ధం పేరుతో ప్రజల్లో కొంత కార్యక్రమాలు అయితే వెళ్తున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళకు సంబంధించి కూడా మరి కాసేపులో ఎంపీ అభ్యర్థుల మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి కృష్ణ అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.